హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇండియా పోస్ట్ నుంచి అదిరిపోయే బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. జీడీఎస్ సెకండ్ షెడ్యూల్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జీడీఎస్ సెకండ్ షెడ్యూల్ జూలై 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే అధికారికంగా విడుదలైంది. బీపీఎం ఇందులో వచ్చేసి బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు అప్లై చేసే అవకాశం అయితే వచ్చింది. ఓకేనా, అసలు రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి, అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి, లాస్ట్ డేట్ ఏంటిది, కరెక్షన్కి అవకాశం ఎప్పుడు ఉంటుంది, ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది, ఈ జీడీఎస్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి 10th పాస్ అయిన ప్రతి క్యాండిడేట్స్ ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఓకేనా. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఓకేనా, జీడీఎస్ సెలక్షన్, ఓకేనా, జీడీఎస్ సెక్షన్ సంబంధించి ఇది 20కి వచ్చిందండి నోటిఫికేషన్ అనేది. యాక్చువల్గా 20కి రిలీజ్ చేశారు, కానీ మీరు అడగవచ్చు, అన్న ఇది 20కి రిలీజ్ అయింది, మీరు ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నారంటే, ఒకటి బ్రదర్, ఎందుకు ఏదంటే ఇప్పుడు అన్నీ ప్రజెంట్ ఏఐ జనరేషన్ నడుస్తుంది, చాట్ జీపీటీ అని, ఏఐ అని, మొత్తం ఏదో పెద్ద పెద్ద స్కామ్లే నడుస్తున్నాయి. కాబట్టి అసలు ఏ నోటిఫికేషన్ అనేది రియల్, ఏ నోటిఫికేషన్ అనేది ఫేక్ అనేది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఎందుకంటే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఉన్నాను. కాబట్టి నేను కొంచెం ఒక డే లేట్ అవ్వచ్చు, కానీ మీకు జెన్యున్ అప్డేట్ మాత్రమే ఇస్తాను. అర్థమైందా? కాబట్టి నేను ఒక డే లేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇది రియల్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకోసం వీడియో చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మనకు టు ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్ సబ్జెక్టు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అంటారు దీన్ని. ఓకేనా. అంటే నోటిఫికేషన్కి వచ్చే ముందు దాన్ని డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అంటారు. ఇది మనకి 31st నుంచి ఫైనల్ నోటిఫికేషన్ అయిపోతుంది. మనకి వేకెన్సీ లిస్ట్ కూడా ఆ రోజు ఒక 1 డే బిఫోర్ మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే దీనికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 31 నుంచి అయితే అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి సంబంధించిన డేట్లు అవన్నీ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, మీరు నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు, 20 ఆగస్ట్ అని ఇచ్చారు. ఓకేనా. దీంట్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, డాక్ సేవక్. ఓకేనా. ఇప్పుడు రిజిస్ట్రేషను, కరెక్షన్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలనే డేట్ కనుక చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది 31st 8 నుంచి సెప్టెంబర్ 19 వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మాత్రం 2nd 9 అంటే సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకు మనం అప్లికేషన్ అండ్ ఫీజు పేమెంట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్ టైం రిజిస్ట్రేషన్, ఓకేనా, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది 31st నుంచి, సబ్మిషన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 2 నుంచి. ఓకేనా. ఇక కరెక్షన్ కనుక చూసుకుంటే 23rd నుంచి 24th వరకు అయితే మనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఆర్ డూప్లికేట్. ఓకే, ఈ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. మల్టిపుల్ ఆర్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే ఒక క్యాండిడేట్ ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి, అలాగే ఒక్క అప్లికేషన్ మాత్రమే చేసుకోవాలి. మల్టిపుల్ కనుక చేసుకుంటే మాత్రం రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఓకేనా. ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా జాబ్ ప్రొఫైల్స్ అవన్నీ కనుక చూసుకుంటే మనకు ఇప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంది కదా, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేయాలంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్ ఆఫ్ ది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ BO అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రిస్క్రైబ్డ్ బై ది డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే మీరు ఒక బ్రాంచ్కి పోస్ట్ మాస్టర్, అలాగే ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకింగ్ రోల్లో అంటే ఒక పెద్ద మంచి హోదాలో మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. దీంట్లో ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ది డిపార్ట్మెంట్ అండ్ ఆపరేషన్ వేరియస్ సర్వీస్ ఇన్ ది కస్టమర్ సర్వీస్ సెంటర్. ఓకేనా. సిఎస్సి వాళ్ళకి అంటే కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఉంటుంది కదా, దాంట్లో మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రమోషన్స్ అనేది మనం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇక రెసిడెన్షియల్ అకాడమిషన్ అనేది అక్కడే ఉండాల్సి వస్తుంది. ఓకేనా. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే ఏం చేయాలంటే స్టాంప్స్, సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ ఇవన్నీ ఆయన అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటాడు. ఓకేనా. తర్వాత గ్రామీణ డాక్ సేవకి ఏంటంటే డాక్ సేవకి మేబీ ఎంగేజ్డ్ బై పోస్ట్ ఆఫీస్ సార్టింగ్ ఆఫీస్. అంటే ఇప్పుడు మన ఆఫీస్కి కొన్ని మెయిల్స్, తర్వాత కొన్ని ఇవి వస్తూ ఉంటాయి కదా, వాటిని సార్ట్అవుట్ చేయాలి. అంటే ఎటు సైడ్ ఎటు పంపించాలి ఏందనేది అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. తర్వాత ఇది చూసుకుంటే శాలరీస్ కనుక చూసుకుంటే మీరు బీపీఎంకి 12,000 నుంచి 29,380 వరకు అయితే అవకాశం ఉంది. ఏబీపీఎం వాళ్ళకైతే ఏబీపీఎం మరియు డాక్ సేవకి అయితే 10,000 నుంచి 24,470 వరకు అయితే శాలరీస్ అయితే ఉన్నాయి. కానీ ఇది
మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 8th పే కమిషన్ కనుక వస్తే ఈ శాలరీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, అది కన్ఫామ్ అని చెప్పలేం మనం, ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, తర్వాత మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 40 years అయితే ఉండాలి. ఓకేనా, ఇక SC/ST వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికైనా కామన్గా ఉంటుంది. ఓకేనా, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు తెలిసిందే, జస్ట్ సెకండరీ స్కూల్ అంటే 10th class ఉంటే సరిపోతుంది. దీనికి ఎగ్జామినేషన్ అలాంటివి ఏమి ఉండవు. ఓకే, మన మెరిట్తోనే మనం ఇది చేసేసుకోవచ్చు. కానీ ఈసారి ఏం చేశారంటే స్పెషల్ ప్రొవిజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం అండ్ నాగాలాండ్. అరుణాచల్ ప్రదేశ్కి మరియు గోవాకి మరియు నాగాలాండ్కి అప్లై చేసే, సిక్కిం అండ్ నాగాలాండ్ వీటికి అప్లై చేసే క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూడండి మీరు, అరుణాచల్ ప్రదేశ్ హ్యాడ్ డిక్లేర్డ్ 23 ట్రైబల్ లాంగ్వేజ్ స్పోకన్ ఇన్ ది స్టేట్, థర్డ్ లాంగ్వేజ్ వైడ్ దేర్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో కనుక చూసుకుంటే మనకు క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ జీడిఎస్ ఆఫీసర్స్ సిచ్యువేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ బోత్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, స్టడీడ్ అట్లీస్ట్ అప్ టు 10th classలో ఇంగ్లీష్ హిందీ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా, తర్వాత గోవాకి అప్లై చేసే క్యాండిడేట్స్కి వచ్చేసి క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ జీడిఎస్ పోస్ట్ ఇన్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ గోవా మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ కొంకణి ఆర్ మరాఠీ ఇట్ ద బోత్ 10th standard లెవెల్, అంటే మరాఠీ లేదంటే కొంకణి అనే లాంగ్వేజ్ అనేది కంపల్సరీ 10th classలో చదివి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఓకేనా, తర్వాత సిక్కిం కనుక చూసుకుంటే సిక్కింకి వచ్చేసి మనకి 19 ట్రైబల్ లాంగ్వేజ్ అని డిక్లేర్ చేశారు వాళ్ళు. ఇంగ్లీష్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 12 languages, నేపాల్ ఇంగ్లీష్ అనేది ఉండాలి, దాంతోపాటుగా నేపాల్ కానీ బుటియా, తర్వాత ఇవన్నీ ఇచ్చారు కదా, రాయి, గురు, మన్యార్, సేరియా అని ఇచ్చారు కదా, ఇందులో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, తర్వాత నాగాలాండ్ కనుక చూసుకుంటే నాగాలాండ్కి వచ్చేసి ద లోకల్ లాంగ్వేజ్ నాగాలాండ్ పర్పస్ ఎంగేజ్మెంట్ జీడిఎస్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఓకే, ఇంగ్లీష్ ఆర్ హిందీ యాజ్ కంపల్సరీ ఆఫ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్, ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, ఇప్పుడు దానికి ఇంకా క్వాలిఫికేషన్స్ అంటే ప్రయారిటీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండాలి, దాంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, తర్వాత చూసుకుంటే మనకు ప్రాసెస్ దీనికి వచ్చేసి ఇలా ఉంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 points వచ్చింది అనుకోండి, ఇంటూ 9.5 అని ఫ్యాక్టరీ చేసుకోండి, మీకు స్కోర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎంత ఉంటే అంత. ఓకేనా, తర్వాత ఇది చూసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే 10th మార్క్ షీట్ ఉండాలి, ఐడెంటిఫై ప్రూఫ్ ఒకటి అంటే ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, పీడబ్ల్యూడి అయితే వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది 10th class మెమోగా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, తర్వాత కనుక చూసుకుంటే మనకు రైట్, ఇప్పుడు లాంగ్వేజ్ దగ్గరికి వద్దాం మనం. ఓకేనా, లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్, ఆంధ్రప్రదేశ్కి తెలుగు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎవరైతే అప్లై చేస్తారో తెలుగు అనేది ఉండాలి. ఓకే, తర్వాత అస్సాంకి ఎవరైతే అప్లై చేస్తారో అస్సామీ, బెంగాలీ, బోడో ఈ 3 లాంగ్వేజెస్ అయితే 10th classలో ఏదో ఒకటి చదివి అయితే ఉండాలి. బీహార్కి అప్లై చేసే వాళ్ళు హిందీ, ఛత్తీస్గఢ్కి అప్లై చేసే వాళ్ళు హిందీ, ఢిల్లీకి అప్లై చేసే వాళ్ళు హిందీ, గుజరాత్కి అప్లై చేసే దాంట్లో ఇక్కడ సత్తు అండ్ దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ డయ్యూ. ఓకే, దామన్ డియూ గుజరాతీ. ఓకే, హర్యానాకు వచ్చేసి హిందీ, హిమాచల్ ప్రదేశ్కి హిందీ, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉర్దూ ఆర్ హిందీ, జార్ఖండ్కి హిందీ, కర్ణాటకకి కన్నడ, కేరళకి మలయాళం. ఓకే, మధ్యప్రదేశ్కి హిందీ, మహారాష్ట్ర ప్లస్ గోవా 2 కలిపి ఉన్నాయి కదా, మరాఠీ, కొంకణి ఆర్ మరాఠీ. తర్వాత నార్త్ ఈస్ట్ కనుక చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ ఎనీ ఆఫ్ ది 23 సర్టిఫికేట్ అంటే వాడు కొన్ని లిస్ట్ ఇచ్చారు కదా 23 లాంగ్వేజెస్ అని, దాంట్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. మణిపూర్కి అయితే మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అంటే మీరు మన ఎలిజిబుల్ తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రం నుంచి. ఓకేనా, తర్వాత మేఘాలయ చూసుకుంటే బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ గరో. ఓకే, ఇది చూసుకోండి, బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉండొచ్చు, దాంతోపాటు గరో అనేది లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు మిజోరం కనుక చూసుకుంటే నాగాలాండ్ కనుక చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్, నాలెడ్జ్ ఆఫ్ 19 ట్రైబల్ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు ఇచ్చారు కదా, ఈ లాంగ్వేజ్లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఓకేనా, ఒడిశాకి ఒడియా, పంజాబీకి పంజాబీ, తర్వాత చండీగఢ్ ఉంటుంది కదా దానికి హిందీ, రాజస్థాన్కి హిందీ, తమిళనాడుకి తమిళ్, తెలంగాణకి తెలుగు, ఉత్తరప్రదేశ్కి హిందీ, ఉత్తరాఖండ్కి హిందీ. ఓకే, వెస్ట్ బెంగాల్కి బెంగాలీ, అండమాన్ నికోబార్ అండ్ ఐస్లాండ్కి హిందీ ఆర్ ఇంగ్లీష్,
ఓకే, సిక్కిం కనుక చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ ఎనీ వన్ ఫాలోయింగ్ అంటే ఇంగ్లీష్ ఉండాలి, దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన 12 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే ఉండాలి అలా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏ దానికైతే ఎలిజిబుల్ ఉన్నారో ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటిదంటే నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి తక్కువ పర్సంటేజ్ ఉంది, నేను అప్లై చేస్తే మాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది కదా, వాటికి దాదాపు 4 లిస్టెస్ అయితే వచ్చాయి. 4 లిస్ట్లో ఏమైనా కట్ ఆఫ్ తగ్గిందా, ఎక్కడ వరకు తగ్గింది, ఆ తగ్గినది చూసి ఎవరు ఏ పర్సంటేజ్ వాళ్ళు ఏ స్టేట్కి అప్లై చేస్తే బెటర్ అనేది ఒక సపరేట్ వీడియో అయితే చేస్తానండి మీకోసం. ఓకేనా, ఆ వేకెన్సీస్ రాగానే ఆ వేకెన్సీస్ రాగానే వేకెన్సీని బట్టి దాంట్లో ఉన్న కాంపిటీషన్ని బట్టి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను మీకోసం. ఓకేనా, కాబట్టి మీరు తొందరగా అప్లై చేయడానికి మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే మీకు అన్ని గైడ్ చేస్తాను నేను. ఎలా అప్లై చేయాలి, ఏ స్టేట్కి అప్లై చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను క్లియర్గా మొత్తం స్టెప్ బై స్టెప్ అన్ని గైడ్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. కాబట్టి మీరు తొందరపడి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు అప్లై చేయడానికి అయితే అప్పుడే ట్రై చేయకండి. ఓకేనా, ఇంకా మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.